హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? హోపింగ్ యు ఆర్ ఎక్సలెంట్. సో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీకెండ్లో వీడియోలు చేస్తున్నాం కదా, మంచి టాపిక్ అండి, మస్ట్ అండ్ షుడ్. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, ఈవెన్ పిల్లలు కూడా అడుగుతున్నారు. మనకి 8th CBSలో ఈ టాపిక్ ఉంది, ఆక్స్ఫర్డ్ సిరీస్లో కూడా టాపిక్ ఉంది, ఎక్సర్సైజ్ కూడా ఉంది. సో దీని మీద కన్ఫ్యూజన్, ఎందుకంటే మస్ట్ అన్నా కూడా ఖచ్చితంగా చెయ్యాలి, షుడ్ అన్నా కూడా చెయ్యాలి. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ చిన్న లైన్ ఏంటి, ఆ మధ్యలో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో నేను డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కూడా సిచ్యువేషన్స్ని బట్టి, అంటే ఆ సందర్భాన్ని బట్టి మనుషులు ఎలా వాడుతున్నారు ఆ మస్ట్ని షుడ్ని, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. మరి ఇంకా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయడానికి ముందుగా ఎప్పటిలాగే జెంటల్ రిమైండర్, సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ మర్చిపోకండి, లైక్ అండ్ షేర్, కమెంట్ ఆల్సో. అంటే మీ లైక్స్, షేర్స్, కమెంట్స్ మంచి బూస్టప్ ఇస్తాయండి. అంటే చూస్తున్నారు, మర్చిపోతున్నారు కమెంట్ చేయడం, లైక్ చేయడం. ఏం లేదు, ఇప్పుడు మన రేటింగ్ బాగుందనుకోండి, ఎక్కువ మంది చూస్తారు కదా, అలా అనమాట. సో అది ఛానల్కి మంచి హెల్ప్ అవుతుంది. కాబట్టి బాగా నచ్చుతున్న వాళ్ళు, వెల్ విషర్స్, మర్చిపోకుండా లైక్స్ అండ్ కమెంట్స్ చేయాలి. సరే, మరి లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో మస్ట్ అండ్ షుడ్, అసలు ఈ మస్ట్ని ఎప్పుడు వాడతాం, షుడ్ ఎప్పుడు వాడతాం? ఫస్ట్ మస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్స్ ఎ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్. సో ఆబ్లిగేషన్ అంటే ఏంటండి? ఆబ్లిగేషన్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, అంటే మనం తెలుగులో బాధ్యత అంటాం కదా. ఇట్స్ మేబీ ఏ డ్యూటీ ఆర్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లా. లేదా మీరు ఎవరికైనా ప్రామిస్ చేసి ఉండొచ్చు, నేను ఈ పని చేస్తాను అని. సో అలాంటి సందర్భాల్లో ఐదర్ లా, లేదా డ్యూటీ, లేదా అదొక రెస్పాన్సిబిలిటీ, లేదా మీరు ఎవరికైనా ప్రామిస్ చేశారు. సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా చెయ్యాలి, ఇది బాధ్యత అనే సందర్భాల్లో మనం మస్ట్, అది రిక్వైర్మెంట్, అవసరం. అలాగే మ్యాండేటరీ, ఖచ్చితం, తప్పనిసరి, అలాంటి సిచ్యువేషన్లో మస్ట్ వాడతాం. సో ఈ రెండింటికి దగ్గర పోలిక ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాబట్టి సెంటెన్సెస్ కూడా చూడాలి. నెక్స్ట్ షుడ్. షుడ్ అంటే ఇట్స్ అ రికమెండేషన్, అంటే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్తాం కదా. సో ఇది ప్రాపర్, ఇది మంచి ప్రాపర్ గైడెన్స్, లేదా ఇది బాగా రీజనబుల్. సో అలా చెప్తున్నప్పుడు మనం ఇది బెస్ట్ థింగ్ టు డూ, బాగా చెయ్యొచ్చు, ఇది సూటబుల్ అని చెప్పేటప్పుడు, లేదా అడ్వైస్, ఒక సలహా ఇస్తున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో షుడ్ వాడతాం. సరే, మనం ఇప్పుడు ఒక టీచర్ స్టూడెంట్ కాన్వర్జేషన్ తీసుకుందాం. శరత్ వచ్చేస్తాడు. సో టీచర్ స్టూడెంట్ కాన్వర్జేషన్. సో అప్పుడు మస్ట్ ఎప్పుడు వాడతాం, షుడ్ ఎప్పుడు వాడతాం అనేది చూద్దాం. ఓకే, సో టీచర్ పార్ట్ నేను, స్టూడెంట్ పార్ట్ తను. సో టీచర్ అడుగుతున్నారు, యూ మస్ట్ బ్రింగ్ ఏ పెన్ అండ్ పెన్సిల్ ఫర్ ద ఎగ్జామ్. సో ఖచ్చితంగా పెన్ అండ్ పెన్సిల్ తీసుకురావాలి. నువ్వు ఎందుకు తీసుకురావాలి? Do I need to bring calculator? నేను చెప్తున్నాను పెన్ను పెన్సిల్ తెమ్మని. ఎందుకని? అది లేకుండా ఎలా రాస్తాడండి ఎగ్జామ్? రాయాలంటే ఖచ్చితంగా అవసరం కదా. సో ఇట్స్ ఎ రిక్వైర్మెంట్, అవసరం కాబట్టి ఖచ్చితంగా తీసుకురావాలి. సో తనేం అడిగాడు ఇప్పుడు నన్ను, డూ ఐ నీడ్ టు బ్రింగ్ ఏ క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేటర్ కూడా తేవాలా అని అడుగుతున్నాడు. సో క్యాలిక్యులేటర్తో ఏం పని ఉంటుంది? ఒక్కోసారి కొన్ని సమ్స్ అట్లాంటివి చేయాలి కదా. యూ షుడ్ బ్రింగ్ ఏ క్యాలిక్యులేటర్ ఫర్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద టెస్ట్. సో కొన్ని పార్ట్స్కి అవసరం అవుతుంది శరత్, తెచ్చుకుంటే మంచిది, తెచ్చుకోకుండా కూడా చేయొచ్చు. కొంతమంది చేతితో కూడా చేస్తుంటారు కదా క్యాలిక్యులేషన్స్. క్యాలిక్యులేటర్ ఉంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అంటే పెన్ అండ్ పెన్సిల్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి, అది రిక్వైర్మెంట్. ఇక్కడ క్యాలిక్యులేటర్ తెచ్చుకోవడం అనేది ఇది రికమెండేషన్, ఇది కొంచెం అడ్వాన్స్ అనమాట. సో ఖచ్చితం కాదు, రికమెండేషన్. సో ఇలాంటప్పుడు మనం షుడ్ వాడతాం. సో ఇలాంటిది మరి ఇంకో సందర్భం చూద్దాం. సో డ్రైవింగ్ కాంటెక్స్ట్లో చూద్దాం, ఓకేనా? ఇదేంటి చదువు? You must stop at red light. అంటే ఏంటి అర్థం? రెడ్ లైట్ దగ్గర ఆగాలని. ఎందుకు ఆగాలి? ఎందుకంటే రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ ఫాలో అవ్వాలి, అది లా అనమాట, రూల్ అనమాట. సో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి అది లా, కాబట్టి మస్ట్. ఇప్పుడు సెకండ్ చూడు, You should slow down in bad weather. స్లో అవ్వాలి బ్యాడ్ వెదర్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు. ఎందుకు? సేఫ్టీ కోసం. ఒకవేళ అవ్వకపోతే నిన్ను ఎవరు పట్టుకోరు, ఏం అరెస్ట్ ఏం చేసేయరు, లేకపోతే ఫైన్ వేసేయరు. అది నీ మంచి కోసం చెప్పే ఒక అడ్వైస్. కాబట్టి ఇది రిక్వైర్మెంట్ కాదు, ఇది ఒక సలహా, నీ మంచి కోసం చెప్తున్నాం. సో ఇలా ఖచ్చితంగా లా కాకుండా, లేకపోతే రిక్వైర్మెంట్ కాదు, మ్యాండేటరీ కాదు, అలాంటి సందర్భంలో మనం షుడ్ వాడతాం. అదే రిక్వైర్మెంట్, మ్యాండేటరీ, లా అలాంటప్పుడు మస్ట్ వాడుతున్నాం. నెక్స్ట్ చూద్దాం, హెల్త్ అండ్ డైట్. హెల్త్ గురించి ఇదేంటి? You must take your prescribed medication. అంటే డాక్టర్ మెడికేషన్ రాసిచ్చారు, నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? అది నెసెసిటీ. తీసుకోకపోతే ఏమవుతుంది?
హెల్త్ పాడైపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంక ఉపయోగం ఏముంది కదా. సో ఖచ్చితంగా అవసరం కాబట్టి మనం ఇక్కడ మస్ట్ వాడాం. ఇప్పుడు నెక్స్ట్ చూడు, You should eat more fruits and vegetables. ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి. ఎందుకు తినాలి? రికమెండేషన్. అది తినకపోతే మన హెల్త్ ఇదైపోతుందా? మనం మామూలు ఫుడ్ తినొచ్చు, చపాతీస్ తినొచ్చు, రైస్ తినొచ్చు, అన్ని తినొచ్చు. కాకపోతే ఇది తింటే ఏమవుతుంది, ఇంకాస్త హెల్తీగా ఉంటారు. కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు ఇవి ఎక్కువ తీసుకుంటే హెల్తీగా ఉంటారని అర్థం. కానీ ఖచ్చితంగా మందులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కదా, అందుకని అది మస్ట్. ఇది షుడ్. అర్థమవుతుందా? మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో ఇక్కడ జాబ్ ఇంటర్వ్యూ పర్పస్ లో చూద్దాం. యూ మస్ట్ డ్రెస్ ప్రొఫెషనల్లీ ఫర్ ద ఇంటర్వ్యూ. అంటే ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రొఫెషనల్గా డ్రెస్ అవ్వాలి. అంటే టాన్ జీన్స్ ఇలా పిచ్చి పిచ్చిగా వేసుకోకుండా మంచిగా రెడీ అవ్వాలని, ప్రొఫెషనల్గా. ఓకే, ఫార్మల్ డ్రెస్లో. You should. ఎందుకనది? ఎందుకంటే అదొక ఎక్స్పెక్టేషన్. ఎందుకు ఎక్స్పెక్టేషన్ అండి? అదే మీరు సరిగ్గా డ్రెస్ చేసుకోకుండా వెళ్ళారనుకోండి, ఫస్ట్ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా, ఇంకా జాబ్ ఏమొస్తుంది? సో అక్కడ ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి అదొక ఎక్స్పెక్టేషన్, మ్యాండేటరీ కూడా. అదే ఇది చూడు, You should arrive a few minutes early. అంటే కొంచెం ఎర్లీగా వస్తే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? నీ మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది, అంటే డిసిప్లైన్ బాగుంది తనకి అనేసి. సో ఇది ఒక మంచి అడ్వైస్, సలహా అన్నమాట. ఇలా సలహాలు ఇస్తున్నప్పుడేమో మనం షుడ్ అనేది వాడతాం, అంటే రికమెండ్ చేస్తున్నప్పుడు అడ్వైజెస్, సజెషన్స్ ఇట్లా. అదే మ్యాండేటరీ, ఎక్స్పెక్టేషన్స్, లా, రూల్స్ వాటన్నిటికీ మస్ట్ వాడతాం. సో మీరు ఫైనల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? మస్ట్ ఏమో మ్యాండేటరీ, షుడ్ ఏమో అడ్వైజబుల్. షుడ్ అంటే అడ్వైజబుల్ కి వాడమన్నావు కదా, మరి ఐ షుడ్ రైట్ ఎగ్జామ్, ఐ షుడ్ గో టు డాక్టర్ అన్నావు. అవును కదా, గుడ్ పాయింట్. సో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జనరల్ కాంటెక్స్ట్ లో విల్ వాడతాం కదా. ఐ విల్ గో టు స్కూల్, ఐ విల్ డూ దాట్, ఐ విల్ గో టు క్యాంప్, అలా క్యాజువల్గా చెప్తాం. క్యాజువల్గా చెప్పినప్పుడు విల్. నేను మాక్సిమం చెయ్యొచ్చు అని చెప్పినప్పుడు షుడ్. అంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నేను ఎగ్జామ్ రాయాలి, ఐ షుడ్ రైట్ ఎగ్జామ్, ఐ షుడ్ గో టు డాక్టర్, ఐ షుడ్ అటెండ్ సెమినార్. కానీ ఖచ్చితంగా చెయ్యాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదన్నప్పుడు మస్ట్. సో ఇక్కడ డిగ్రీస్ అనమాట. విల్ కన్నా నెక్స్ట్ లెవెల్ షుడ్, షుడ్ కన్నా నెక్స్ట్ లెవెల్ మస్ట్ అనమాట. సో ఆ డిఫరెన్స్, ఆ క్లారిటీ మనకి వచ్చేస్తే, విల్ క్యాజువల్, జనరల్ కాంటెక్స్ట్ లో వాడతాం. సో ఈ మస్ట్ అండ్ షుడ్ మీద ఈ విధంగా నేను డిఫరెంట్ సిచ్యువేషన్స్, సందర్భాన్ని బట్టి కొన్ని ఇచ్చాను, ట్రై చేశాను. అర్థమైందని అనుకుంటున్నాను. మరి అర్థమైతే చిన్న కామెంట్ చేయాలి. మరి మర్చిపోకూడదండి, ఏంటది? వీడియో కంప్లీట్ చేయడానికి ముందు లైక్ యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. సో మరిన్ని మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. yeah.